ఈ వీడియో కల్చర్కి సంబంధించింది. ఇందులో ఈరోజు మనం యునెస్కో గురించి తెలుసుకుంటున్నాం. వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించినవి. యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, ఇది ఫ్రాన్స్లో ఉంది. అయితే 1945 నవంబర్ 16 రోజున దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ సైట్గా జరుపుకుంటాము. యునెస్కో రిలీజ్ చేసేటువంటి లిస్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మేజర్గా 6 లిస్ట్ని రిలీజ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హెరిటేజ్ సైట్స్, ఇది టోటల్ 43 ఉన్నాయి. రీసెంట్ వచ్చేసి 43rd చరైదియో, అస్సాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటాంజిబుల్ కల్చర్ లిస్ట్, టోటల్ 15 ఉన్నాయి. 15th వన్ వచ్చేసి గర్బా డ్యాన్స్. అండ్ నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, టోటల్ 8 ఉన్నాయి. మనకు 2023 అక్టోబర్ 31న కోజికోడ్ అండ్ గ్వాలియర్ ఈ లిస్ట్లో చేరాయి. కోజికోడ్ స్పెషల్ ఏంటంటే సిటీ ఆఫ్ లిటరేచర్, అంటే గ్వాలియర్ స్పెషల్ ఏంటంటే సిటీ ఆఫ్ మ్యూజిక్. సిటీ ఆఫ్ మ్యూజిక్తో ఇంకా 2 ఉన్నాయండి. అది చెన్నై అండ్ వారణాసి నుంచి కూడా ఉన్నాయి. అంటే ఇది క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అండ్ వారణాసి కూడా క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, సిటీ ఆఫ్ మ్యూజిక్ అండ్ క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్. అండ్ నెక్స్ట్ 2015లో జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్గా ఈ లిస్ట్లో చేరాయి. అయితే మనకు శ్రీనగర్ కూడా సేమ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ నుంచి ఈ లిస్ట్లో చేరాయి. 2019లో హైదరాబాద్ గ్యాస్ట్రోనమీగా ఈ లిస్ట్లో చేరింది. గ్యాస్ట్రోనమీ అంటే ఇది ఫుడ్, కుకింగ్, ఈటింగ్కి సంబంధించింది. అంటే ట్రెడిషనల్ హిస్టరీ, రీజనల్ డిషెస్కి సంబంధించింది. దాన్ని గ్యాస్ట్రోనమీ అంటారు. అండ్ 2019 ముంబై, ఇది సిటీ ఆఫ్ ఫిలిమ్స్కి స్పెషల్ అండి. అలాగే నెక్స్ట్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, టోటల్ 12 ఉన్నాయి. టోటల్ ఇండియాలో 18 బయోస్పియర్స్ ఉంటే అందులో 12 యునెస్కోలో గుర్తింపు పొందాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంటేటివ్ లిస్ట్, ఇవి టోటల్ 62 ఉన్నాయి. మార్చ్ 7, 2025 6 ప్లేసెస్ చేరాయి. అలాగే యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్ట్రీ, టోటల్ 14 ఉన్నాయి. రీసెంట్గా భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర ఈ లిస్ట్లో చేరాయి. టోటల్ 14 కదండి. ఇందులో ఇక్కడ 12 మెన్షన్ చేశాను. ఇవి చూడండి, 1997 నుంచి 2025 వరకు ఉన్నాయి.